హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏ 4 చోట్ల సిగ్గుపడితే భవిష్యత్తులో పశ్చాత్తాపం తప్పదో తెలుసుకుందాం. ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాని ప్రకారం అతను తన జీవితాన్ని గడుపుతాడు. జీవితంలో ప్రతి చిన్న పెద్ద నిర్ణయాన్ని స్వయంగా తీసుకుంటాడు. అయితే ఏం తినాలి, ఏం ధరించాలి, ఎలా జీవించాలి అనే విషయంపై పెద్దలు సలహాలు ఇస్తారు. మానవ జన్మ ఎత్తడం ఒక వరం. దీనిని పరిపూర్ణంగా జీవించడంలోనే సరదా ఉంటుందని అంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ వెనకాడకూడదు. కొన్నిసార్లు సిగ్గు కారణంగా కొంతమంది తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలను సరిగ్గా చేయరు. సిగ్గుతో కొన్ని పనులు చేయకపోవడంతో అతని జీవితంలో ఎల్లప్పుడూ లోటు కనిపిస్తుంది. చాణక్యుడి ప్రకారం ఎవరైనా సరే కొన్ని ప్రదేశాల్లో పనులు చేయడానికి వెనకంజ వేయరాదు. ముఖ్యంగా ఈ 4 ప్రదేశాల్లో సిగ్గుపడితే భవిష్యత్తులో కూడా అందుకు తగిన పర్యవసనాలు అనుభవించాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, విద్య పొందడానికి సిగ్గుపడకూడదు. జీవితంలో విద్యను పొందడం చాలా ముఖ్యం. ఎక్కడ చదువుకుంటున్నా విద్యను పొందడంలో సిగ్గుపడాల్సిన పని లేదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అయితే ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ మీకంటే తక్కువ అనుకుంటే చదువుకు అవకాశం లేకుండా పోతుంది. చాణక్యుడు ఇలా చేయడం సమంజసమైన విషయంగా పరిగణించలేదు. విద్య ఎక్కడి నుంచి ఎలా అభ్యసించినా సరే దానిని అందుకోవాలి. అది మనిషి అయినా ఇంకా వేరే ఏదైనా అయినా సరే విద్యను ఎల్లప్పుడూ అందుకోవాలి. దక్కిన విజ్ఞానంతో తృప్తి చెందరాదు. గుంపులో ఎంతమంది వ్యక్తులున్నా సరే అర్థం కాని విషయాలను ఇతరులను అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ విమర్శిస్తే మూర్ఖత్వమే. అభివృద్ధి కోసం అన్ని వైపుల నుంచి జ్ఞానాన్ని పొందే అవకాశాలను అందుకోవడం చాలా ముఖ్యం. రెండవది, తినడానికి సిగ్గుపడకూడదు. ఆహారం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. ఆహారం తినకుండా ఉంటే అది మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. ఎందుకంటే ఆకలితో ఉన్న వ్యక్తి తనపై తాను తక్కువ నియంత్రణ కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తులు జీవితంలో వెనకబడి ఉంటారు. ఆకలితో ఉన్న వారిలో ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కనుక మనుషులు ఆహారం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు. ఆకలిని చంపుకోకూడదు. సంపూర్ణంగా భోజనం తినడం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. మూడవ పాయింట్, అభిప్రాయాలను వ్యక్తపరచడంలో సిగ్గుపడకూడదు. జీవితంలో చాలాసార్లు సిగ్గు వలన తాము చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేరు. అందువల్ల తన మనసులో ఉన్న విషయాన్ని ఎవరికైనా చెప్పాలనుకున్నా ఎప్పటికీ చెప్పలేరు. సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన విషయాన్ని ఎలా చెప్పాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. జీవితంలో పురోగతిని కూడా అందిస్తుంది. తాము చెప్పాలనుకున్న మాటలను తానే మనసులో దాచుకునే వ్యక్తులు తర్వాత పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. ఇతరులు ఇటువంటి వారికంటే ముందు ఉంటారు. కొన్నిసార్లు ఇలాంటి చర్యల వలన చాలా సంబంధాలు క్షీణిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో సంబంధాలు మెరుగుపడాలంటే తాము చెప్పాలన్న విషయాలను ఎటువంటి సంకోచం లేకుండా ఇతరులకు చెప్పాలి. 4వ పాయింట్, అప్పు అడగడంలో సిగ్గువద్దు. డబ్బు విషయంలో కూడా ఎవరైనా సరే ఎప్పుడూ సిగ్గుపడకూడదు. డబ్బు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఉపయోగపడే వస్తువు. కనుక ఎవరైనా మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని ఎంతకాలమైనా తిరిగి ఇవ్వకపోతే దీనివల్ల మీరు నష్టపోవాల్సి వస్తుంది. కనుక ఎవరికైనా డబ్బులు అప్పు ఇస్తే సంకోచాన్ని పక్కకు పెట్టి అప్పు తిరిగి ఇవ్వమని అడగాలని చాణక్యుడు చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.